ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 16వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి యోహాను గురించిన సమాచారం విన్నారు. హేరోదు జైల్లో మరి యోహానును చంపించినట్లు, యోహాను హతసాక్షిగా మరణించినాడు అన్న సమాచారం యేసుప్రభు వారు విని ఆయన ఆ ప్రాంతంను విడిచిపెట్టి అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళినట్లు ఇక్కడ రాయబడింది. ఎందుకు ప్రభువారు అరణ్య ప్రదేశంలోకి వెళ్ళినారంటే ఆయన సమయము ఇంకా రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో మరణించాల్సి ఉంది. మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టడానికే ఈ లోకానికి వచ్చినాడు. కానీ దానికి ఇంకా సమయం ఉన్నది. యోహాను ఏ విధంగా బోధించినాడో యేసు ప్రభువారు కూడా మారు మనస్సును గురించి, నిత్య జీవం గురించి, పరలోక రాజ్యం గురించి, నిత్య నరకం గురించి యేసు ప్రభువారు బోధిస్తూ ప్రజల్ని మారు మనసు వైపు నడిపిస్తున్నారు. మీ పాపాలు ఒప్పుకోండి, మీరు మారండి అని ప్రభు బోధిస్తా ఉన్నారు. యోహాను చేసిన ఆ ప్రసంగాన్ని యేసు ప్రభువారు కొనసాగిస్తున్నారు. యేసు ప్రభువారు చేసిన ఆ బోధని శిష్యులు కొనసాగించినారు. అపోస్తులైన పౌలు కూడా దేవుని రాజ్యం గురించి, పరలోకం గురించి బోధించినట్లు మనం బైబిల్లో చూడగలం. నేటి దినాల్లో కావాల్సింది నిత్య జీవం గురించిన నిరీక్షణ, నిత్య అగ్ని గురించి, నిత్య నరకం గురించిన భయము మనుషుల్లో లేదు. మా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నాము, నీతిమంతులను చంపుతున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఘోరమైన శిక్ష ఉంది. మారాలి. నీవు మారితే పరలోక రాజ్యం చేరుకుంటావు. మారకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో పాపంలో ఉంటే నశిస్తావు. యేసుప్రభు వారు ఎప్పుడైతే అరణ్య ప్రదేశానికి వెళ్ళినారో యేసుప్రభు వారి వెంబడి అనేకమైన జనాలు కూడా వెళ్ళినారు. మరి ప్రభువారు వారి మీద కనికరపడి వారిలో అనేకులను ఆయన స్వస్థపరిచినాడు. అనేకులకు మంచి బోధను ఆయన చేసినారు. పరలోక సంబంధమైన విషయాలను గురించి చెప్పినారు. ఉపమాన రీతిగా అనేక విషయాలు వారికి చెప్పినారు. ప్రజలు అది విని ఆశ్చర్యపడి ఎంతో సంతోషించినారు. యేసుప్రభు వారి ద్వారా ప్రజలందరూ కూడా మేలు పొందుకున్నారు, ఒక నిరీక్షణను పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు రక్షింపబడ్డావా? క్రీస్తు నీ హృదయంలో ఉన్నాడా? నిజ దేవుణ్ణి తెలుసుకున్నావా? ఆయన మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావా? నడుచుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ లోకంలో పాపంలో జీవిస్తే నిత్య నరకం ఉన్నది. బహుజాగ్రత్తగా జీవించాలి. ఎప్పుడైతే యేసుప్రభు వారు బోధించడం చాలించినారో మరి సాయంత్రం అయింది. అయ్యా, జనాలను పంపివేయండి అని శిష్యులు అడుగుతున్నారు. ఎందుకంటే వారు ఆకలితో ఉంటారు, ఏదైనా కొనుక్కొని తింటారని శిష్యులు అంటున్నారు. ప్రభు ఏమన్నారంటే మీరే వారికి భోజనం పెట్టండి. ఆమేన్. అద్భుత రీతిగా 2 చేపలు